హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వేడివేడిగా ఏ కూర లేదు, అన్నం వండుకోవడానికి కొంచెం బద్ధకంగా ఉంది, అన్నీ కలిపి ఒకసారి తినాలి అనిపించేలా ఒక మంచి రెసిపీ చేసుకుందాం. అదేంటో చూసేద్దాం. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ సరుకులన్నీ వేసేసుకుందామండి. అన్ని సరుకులు వేసేసుకుని వేడైన తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ, క్యారెట్, బంగాళదుంప, పుదీనా, కొత్తిమీర, కొంచెం బిర్యానీ సరుకులు, ఒక చిన్న టమాటా బాగా వాడినిద్దాం. ఉల్లిపాయలు తొందరగా వెజిటేబుల్స్ అన్నీ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. మొత్తం వేగిపోయింది. 2 మినిట్స్లోనే మొత్తం అంతా వేగిపోయింది. ఇలా వేగిపోయింది కదా, ఇప్పుడు రైస్ ఇందులో వేసేసుకుంటాం. ఒక్క నిమిషం ఇలా మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు బియ్యంతో పాటు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కొంచెం ఎగురుతుంది. ఎగిరిన తర్వాత మనం వాటర్ వేసుకుందాం. నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఒక 20 grams పచ్చిశనగపప్పు. 50% మాత్రమే ఉడికి ఉన్నది, మిగిలిన 50% ఇందులో ఉడుకుతుంది, బియ్యంతో కలిపి ఉడుకుతుంది అన్నమాట. దీంట్లోకి ఒక స్పూన్ బిర్యానీ మసాలా, ఒక స్పూన్ మాత్రమే. మసాలాలు లేకుండా ఓన్లీ వెజిటేబుల్తో చేస్తున్నాం కాబట్టి మసాలాలన్నీ తక్కువ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓన్లీ రైసే కదా మనం చేసుకునేది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేద్దాం. ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను వాటర్ని, హాట్ వాటర్ వేసుకున్నాను. మూత పెట్టి ఒక 20 మినిట్స్ చూడకుండా వదిలేద్దాం. 20 మినిట్స్ తర్వాత అనమాట. 20 మినిట్స్ కూడా కాదు, ఓన్లీ 15 మినిట్స్కే అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ.